ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఇలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, ఈ నెలలో రాబోయే 26, 27, 28 తేదీలలో నీకు 3 శుభవార్తలు ఉన్నాయి తల్లి. అవి ఏంటి అనంటే, ముఖ్యంగా నువ్వు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న ఒక విషయం అనేది నీకు జరగబోతుంది. అది నీ ఎదురుగా రాబోతుంది, అంటే నీ కంటపడబోతుంది అని చెప్పి నమ్మకంతో వినమని మనకి ముందుగానే తెలియజేస్తున్నారండి. అంటే ఈ నెల 26, 27, 28 తేదీలలో ఏంటి బాబా చెప్పబోయే ఆ మూడు శుభవార్తలు అనేది ఈరోజు తెలుసుకుందాము. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి, బాబా చెప్పే ప్రతి సందేశంలో కూడా మనందరికీ తెలుసు ఏదో ఒక అర్థం ఉంటుందని. ఇప్పుడు ఈ వీడియో మన దాకా వస్తుంది అని అంటే మనకి ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి ఈ నెలలో 26, 27, 28 తేదీలలో 3 శుభవార్తలు జరగబోతున్నాయి అని అంటే ఇది అక్షరాల నిజమండి. ఏంటి ఆ శుభవార్తలు, బాబా ఏం చెప్పబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాము. అంతేకాకుండా ముఖ్యంగా నువ్వు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఒక విషయం అనేది జరగబోతుంది అన్నదానికి అర్థం ఏంటి అనేది కూడా నేను చివరిలో చెప్తాను. అది కూడా చూడండి, వినండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఏదైతే కనుక ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ శుభవార్తలు ఖచ్చితంగా ఈ నెలలో అయినా జరిగితే బాగుంటాయి బాబా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలా ఎదురు చూసి ఒకవేళ జరగకపోతే నిరాశతో ఇంకా ఈ నెలాఖరి దాకా వచ్చేసామే, ఇంకా ఈ నెలలో కూడా మనం అనుకున్న విషయాలు ఏమీ జరగవనుకుంటా అని అధైర్యపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలా అధైర్యపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు తల్లి. ఖచ్చితంగా నీకు ఈ నెల ఆఖరిలో 26, 27, 28 తేదీలలో ఖచ్చితంగా 3 శుభవార్తలు రాబోతున్నాయి తల్లి అని చెప్పి మనకి తెలియచేస్తున్నారండి. అసలు శుభవార్తలు అంటే ఏంటండి? మనకి మామూలుగా ఆదాయం పరంగానో, డబ్బు పరంగానో, లేదంటే కనుక ఒక పెద్ద సక్సెస్నిచ్చి ఒక కారులో, బంగ్లాలో కొనుక్కోవడం మాత్రమే శుభవార్తలు కాదండి. ఇంకా ఇంట్లో జరగబోయే మంచి మంచి విషయాల గురించి కూడా శుభవార్తలని మనం అనుకోవచ్చు. ఎన్నో రకాలుగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది మనకు ఒక మ్యారేజ్ జరగాలని, ఇంట్లో ఎవరైతే కనుక ఒక ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి శుభవార్తలు మాత్రమే కాకుండా బాబా ఇంకా కూడా మన జీవితంలో మంచి మంచి విషయాలని చేయాలని ఎదురు చూస్తున్నారండి. వాటిలో బాబా చెప్పబోయే ఆ 3 విషయాలు ఏంటి అనేది తెలుసుకుందామండి. మొదటి విషయం, నువ్వు ఏదైతే కనుక ఈ నెలలో జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావో అది ఖచ్చితంగా నీ దగ్గరికి రావడం. అంటే నువ్వు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న ఒక విషయం అనేది ఈ నెలలోనే నీ కంటపడడం అనేది జరుగుతుంది. అది ఏదైనా కావచ్చండి. అంటే ఒకళ్ళు మనం ఎవరినైనా సరే మిస్ చేసుకున్నామో, వాళ్ళ కాంటాక్ట్స్ లేవు, వాళ్ళు మళ్ళీ మనకు ఎదురవుతారా, మనం వాళ్ళని చూడగలుగుతామా, మళ్ళీ మాట్లాడగలుగుతామా అని ఎదురు చూసే వాళ్ళైనా కావచ్చు. లేదంటే కనుక మనం ఏదైనా ఒక వస్తువుని మిస్ చేసుకొని ఉంటాం, అది మళ్ళీ మనకు దొరికితే బాగుంటుంది అని అనుకున్న విషయం కానివ్వండి. ఏదైనా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా విడిపోయిన వాళ్ళు ఉంటారు పోట్లాడుకొని, మన అమ్మ నాన్నలే, తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకొని మన దగ్గరికి వచ్చి మాట్లాడతారా అన్న ఒక ఊహించని ఒక అద్భుతాన్ని బాబా ఈ నెలలో మనకి నేను చెప్పిన ఈ 3 తేదీలలో జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇది బాబా ఇచ్చే మొదటి శుభవార్త. ఇంకా రెండో శుభవార్త ఏంటి అనంటే, నిజంగా అండి మనం ఎంతో రకాలుగా అంటే ఒక హార్డ్ వర్క్ చేసి బాగా ఆదాయాన్ని సంపాదించాలి, ఒక ప్రమోషన్స్ కోసమో లేదంటే కనుక మనం ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇన్సెంటివ్ కోసమో, లేదంటే మంచి అంతకంటే ఒక పెద్ద జాబ్ కోసమో ఎదురు చూస్తూ ఉంటాం. అది జరిగినప్పుడు నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. మనకు తెలుసు బాబా చెప్పినట్టుగానే అనుకున్న సమయానికి జరగకపోతే అంతకంటే ఒక మంచి విషయాన్ని బాబా ఇస్తారని మనకు తెలుసండి. కానీ అది మాత్రమే సంతోషం కాదండి. దాని వెనకాల నిజంగా మనం ఎంత నమ్మకంతో ఉన్నాము అనేది కనుక బాబా ఊహించగలిగితే, అంటే బాబా కూడా నమ్మగలిగే ఒక నమ్మకాన్ని మనం పెట్టుకోవాలంటే, అంటే బాబాకి కూడా ఒక నమ్మకం వస్తుందనమాట. ఈ భక్తుడు నన్ను నమ్ముకొని చాలా ధైర్యంగా ఉన్నాడు, ఇతనికి నేను ఏమిచ్చినా కూడా తక్కువే అని అనుకొని బాబాకి మనం ఎంతైతే కనుక ఒక నమ్మకాన్ని ఇస్తామో ఆ నమ్మకానికి బాబా ఇచ్చే ప్రతిఫలం అనేది ఎలా ఉంటుంది అని అంటే మనం ఊహించలేనంతగా ఉంటుందండి. మనం ఏదో బాబా ఇస్తారులే, సరే ఏదో జరిగిందిలే, ఇలా జరిగిందా అనే కారణం ఏదైనా ఉంటుందిలే అనే దాన్ని అన్నీ కూడా పక్కన పెడితే మనం ఎంతవరకు బాబాని నమ్ముతున్నాం, బాబాకి ఎంతవరకు
ఒక నమ్మకాన్ని ఇస్తున్నాము అనేది కూడా మనం ఊహించగలిగితే నిజంగా ఆయన ఇచ్చే శుభవార్త అనేది చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటుందండి. మన ఊహించి ఉండమన్నమాట. అలాంటి ఒక శుభవార్త అనమాట అది జాబ్ పరంగా కావచ్చు, మన ఇన్సెంటివ్ పరంగా కానీ, లేదంటే కనుక బిజినెస్ పరంగా కానీ, ఎలాంటిదైనా సరే మనం పెట్టుకున్న నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పి కూడా బాబా తెలియజేస్తున్నారండి. ఇంకా మూడో విషయం, మనం ఏదైనా ఒక విషయాన్ని చేయాలని ముందడుగు వేసి ఉంటామండి. అది ఏమైంది అంటే మధ్యలో అయినట్టే అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ పనులన్నీ కూడా జరిగినట్టే చేయి దాకా వచ్చేసి ఉంటుంది. మాటలు కూడా అన్నీ అయిపోయి ఉంటాయి. ఒక ఇల్లు కొనాలనో, ఒక చోట్లు కొనాలనో, లేదంటే ఒక కారు కొనాలనో, ఏదైనా పెళ్లి సంబంధాలు కుదరాలనో జరిగినట్టే జరిగి ఉంటాయి. కానీ అది చివరి క్షణాల్లో ఇది చేద్దామా వద్దా, ఇది మంచిదా కాదా అని ఎవరో ఒకళ్ళ మాటల వల్ల, లేదంటే కనుక చేతల వల్ల అది మధ్యలో ఆగిపోయిన విషయాలనేవి కూడా ఎన్నో ఉండి ఉంటాయండి. అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి విషయం నువ్వు ఏదైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి ఒక విషయం అనేది కంప్లీట్ అవ్వడానికి, బాబా ఇది ఎందుకు ఇలాగ ఆగిపోతుంది, ఇది ఈరోజు అయిపోతుందని అనుకున్నానే బాబా, కానీ మధ్యలోనే ఆగిపోయిందే బాబా, ఎక్కడ తప్పు జరిగిందో తెలియటం లేదే, ఇది నేను వేసిన అడుగు మంచిది కాదా, సరైన అడుగు దారి అనేది సరిగ్గా లేదా అన్న సందేహం అనేది మనకు వచ్చినప్పుడు నిజంగా బాబా మీద నమ్మకంతో కొంచెం ఓపికగా ఉండమని చెప్తున్నారండి. ఇలాంటి ఆటంకాలు కూడా తొలగిపోయి ఖచ్చితంగా నీకు ఒక మంచి జరుగుతుంది అని చెప్పి బాబా తెలియజేసే ఈ మూడవ శుభవార్త అండి. ఈ 3 విషయాలు కూడా ఖచ్చితంగా ఈ నెలలో 26, 27, 28 తేదీలలో జరుగుతాయి అని చెప్పి గట్టిగా చెప్తున్నారనమాట. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. బాబా ఉన్నారన్న ఒక నమ్మకం మాత్రం మనల్ని ముందుకు తీసుకువెళుతూ ఉంటుందండి. ఆయన చేయి పట్టుకొని మనం వెనకాల నడవడం మాత్రమే మన బాధ్యత. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.